ప్రముఖ కవి రచయిత అందశ్రీ తీవ్ర ఆసుపత్రయ్యారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. ఆయన కుమారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో తెలంగాణ ఉద్యమ పాటలు రాశారు అందశ్రీ. ప్రముఖ కవి రచయిత అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. ఆయన కుమారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో తెలంగాణ ఉద్యమ పాటలు రాశారు అందశ్రీ. ప్రముఖ కవి రచయిత అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. ఆయన కుమారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఏంటి ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి అందశ్రీని గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే ఇంట్లో 7:20 సమయంలో ఇంట్లో కుప్పకూలిన తర్వాత కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా అతను నడుస్తున్న సమయంలోనూ ఇంట్లో కుప్పకూలిపోతే వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రిలో తీసుకొచ్చిన అక్కడ ప్రస్తుతానికి ఎమర్జెన్సీలో పెట్టి అతన్ని చికిత్స నిర్వహిస్తారు. అయితే ప్రముఖ కవి రచయిత తెలంగాణ సాహిత్యవేత్తగా తో పాటుగా పలు చిత్రరంగ ప్రఖ్యాత పేరు ప్రకారం సంపాదించిన అందశ్రీకి సంబంధించి ప్రస్తుతానికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతన్ని ఆసుపత్రి నుంచి చికిత్స చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఆసుపత్రిలో ఇంకా డాక్టర్ ఎలాంటి పరిస్థితి అయితే ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం చెప్పట్లేదు. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉండిపోయారు. అయితే అతని ఆరోగ్య సంబంధించి దాని గురించి ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతని ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉందని, ఎందుకంటే ఇంట్లో పడిపోయినప్పుడే అతని పరిస్థితి చాలా విషమంగా కనపడింది. ఆ తర్వాత వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే ఆ వ్యక్తిగత కారులో తీసుకొని అటు ఆసుపత్రికి తీసుకుని రావడం జరిగింది. అయితే పరిస్థితి ఏంటి అనే విషయం కూడా ప్రస్తుతానికైతే ఎవరు చెప్పట్లేదు. అంటే డాక్టర్లు కూడా ఈ అందశ్రీ ఆరోగ్య పరిస్థితి గురించి నోరు మెరుపట్లేదు. ప్రస్తుతానికి మన రిపోర్ట్ కూడా అక్కడే ఉండడం జరిగింది. అయినప్పుడు కూడా ఎవరు ఎలాంటి సమాచారం చెప్పబోతోటి పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది, అసలు అందశ్రీ గురించి ఏంటి వివరాలన్న విషయం కూడా ఎవరు బయటకు చెప్పట్లేదు. ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో గాంధీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ లో ఉంచి చికిత్స చేస్తున్నట్టు చెప్తున్నారు. 1960 జన్మించిన ప్రముఖ కవి, గేయ రచయిత, తర్వాత సినిమా రంగానికి సంబంధించి కూడా పలు పాటలు కూడా రాసిన ఉన్నది. అంతేకాదు తెలంగాణ సాహిత్యంలో దిట్ట అని చెప్పవచ్చు. అంతేకాదు ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అధికారిక గేయాన్ని కూడా అందశ్రీతో రాయించి ఆ పాటను కూడా అధికారికంగా డిక్లేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అందశ్రీ తన పాటతోటి కూడా మొత్తంగా ఉత్తేజపరిచారు. అంతేకాకుండా చాలా ఆ సమయంలో అతను చేసిన కృషి వల్ల కూడా అదే తెలంగాణ ఉద్యమం కూడా ఉవ్వెత్తున పైకి లేచింది. అయితే అతనికి సంబంధించిన రచనలు కావచ్చు, లేకుండా అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ పాట పూర్తిగా తెలంగాణ సమాజాన్ని కదిలించిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పాట చూసినట్లయితే అది ఒక తెలంగాణ సమాజం మొత్తంగా ఉవ్వెత్తున ముందుకెళ్లి తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక ఊపందుకు చేసింది చెప్పవచ్చు. అయితే సంబంధించిన ప్రస్తుతానికి తెలంగాణ ప్రముఖ కవి రచయిత అందశ్రీ ప్రస్తుతానికి ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. అతనికి సంబంధించిన సమాచారం ఇంకా వైద్యులు కావచ్చు ఎవరు కూడా డిక్లేర్ చేయట్లేదు. రమేష్ వైట్ల, అంటే ఎన్ని గంటల ప్రాంతంలో ఇది జరిగింది? ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఏమైనా స్ట్రోక్ లాంటిది ఏమైనా వచ్చి ఉండొచ్చా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అసలు? ఇప్పటికీ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుణ్ణి కదిలించే ప్రయత్నం చేస్తాం, కుమారునితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అయితే అతను కూడా కొంచెం ఆందోళనతో ఉన్నాడు. అతనితో మాట్లాడించి అతనికి సంబంధించిన ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేసి అతను కూడా ఎలాంటి సమాచారం కావచ్చు, ఎలాంటి వ్యాఖ్యలు వచ్చాయి, ఎందుకంటే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రస్తుతానికి లోపల ట్రీట్మెంట్ సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా నాకు రావడం జరిగింది. మరికాసేపట్లో వాటిని కూడా ప్లే చేస్తాం. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ అతను ఇంట్లో నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోతే అతన్ని వెంటనే కుమారుడు పక్కనే అంటే లాలగూడలో అతను ఉంటారు. కుటుంబంతో కలిసి లాలగూడలో ఉంటారు. లాలగూడలో ఉంటున్న సమయంలో అటు ఒక్కసారి కుప్పకూలిపోతే వెంటనే ఆసుపత్రి తీసుకొని వచ్చారు. అయితే ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే వైద్యులు అంటే
వైద్యుల బృందం అంటే ఒక 4 వైద్యుల బృందం ప్రస్తుతానికి చికిత్స చేస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అంతేకాకుండా అతనికి మెరుగైన చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే ఏం జరిగిందనే విషయం కూడా ప్రస్తుతానికి అటు వైద్యులు కావచ్చు ఎవరు కూడా ప్రస్తుతానికి అయితే ఎవరు చెప్పట్లేదు. అయితే దీనికి సంబంధించి అటు కుటుంబ సభ్యులు కావచ్చు వైద్యులు గారి ఎట్లనే డిక్లేర్ చేస్తే ఫర్దర్ గా ఏం జరిగింది ఎలాంటి పరిస్థితి ఉందనే విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. రమేష్ వైట్ల హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఎవరెవరు చేరుకుంటున్నారు హాస్పిటల్ కి? చూడు ప్రస్తుతానికి విజువల్ చేసుకో. के गोरी गट्टे चाम नैजाम के गोरी गट्टे चाम हरोशम गुंडे जनजादरलो मन गीतम जय केतनमय अगराली झंझामारुत जननि नादमय जय गंटलु మ్రోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో జై బోలో తెలంగాణ గలగజ్జనలా జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా జనజాధరలో మన గీతం జయకేతనమై ఎగరాలి హర జంజామారుత జనని నాదమై జై గంటలు మ్రోగించాలి దేశముకులను దొరబో స్వాముల గడీల నుండి ఉరికించాం గడీల నుండి ఉరికించాం రజాకారులను తరిమి కొట్టి కొట్టి నైజాముకే గోరీ గట్టేశాము నైజాముకే గోరీ గట్టేశాం హరోషము గుండెలవో హరో కలిబండలు బిగిసిన పిడికిళ్ళు ఒడిసెల రాళ్ళు వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ గలగజ్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా జనజాదరలో మన గీతం జయకేతనమై ఎగరాలి హర జంజామారుత జనని నాదమై జై గంటలు మ్రోగించాలి ఆత్మగల్ల మా తెలంగాణకు 69 గ్రహణం 369 విద్యార్థుల బలిదానం వంచన వచ్చి ఓ పంచను చేరితే సమరాంగణములో సైంధవులుంటారు మోసాలను పసిగడుతూ అమరులా త్యాగాలను నిలబెట్టే దిశల జై బోలో తెలంగాణ గలగజ్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా జనజాధరలో మన గీతం జయకేతనమై ఎగరాలి హర జంజామారుత జనని నాదమై జై గంటలు మ్రోగించాలి తెలంగాణకై విద్యార్థులమ ఉద్యమాల తొలి పొద్దులురా అరే కాకి జులుము కత్తుల వంతెన మీద కవాతే చేసిరిరా ఒడిసి